today our topic is the plan of God. ధ్యానిస్తున్న అంశము దేవుని ప్రణాళిక. John chapter 1 verses from 35 to 42. యోహాను సువార్త మొదటి అధ్యాయము 35 నుంచి 42 వచనాలు. Again the next day John stood with the two of his disciples. మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా, and looking at Jesus as he walked, he said, "Behold the Lamb of God." అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 37th verse, the two disciples heard him speak and they followed Jesus. 37వ వచనం, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. Verse 38, then Jesus turned and seeing them following said to them, "What do you seek?" They said to him, "Rabbi," which is to say, when translated, teacher, "where are you staying?" 38వ వచనం, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేం వెతుకుచున్నారని వారిని అడుగుగా, వారు, "రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి." రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. 39th verse, he said to them, "Come and see." They came and saw where he was staying and remained with him that day. Now it was about the 10th hour. 39వ వచనం, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయెను. 40th verse, one of the two who heard John speak and followed him was Andrew, Simon Peter's brother. 40వ వచనం, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. 41st verse, he first found his own brother Simon and said to him, "We have found the Messiah," which is translated the Christ. 41వ వచనం, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు వచ్చి అతన్ని తోడుకుని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థము. And he brought him to Jesus. Now when Jesus looked at him, he said, "You are Simon the son of Jonah. You shall be called Cephas," which is translated a stone. యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడివైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. Here we are looking at the life of John the Baptist. మనము బాప్తిజమిచ్చి యోహాను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. John the Baptist was preaching in the wilderness. బాప్తిజమిచ్చి యోహాను అరణ్యంలో ప్రకటించుచున్నాడు. There was two people who went and heard him speak. వారు మాట్లాడుచుండగా ఇద్దరు వెళ్ళి విన్నారంట. So they heard the message of John the Baptist. వారు ఆ యొక్క బాప్తిజమిచ్చి యోహాను యొక్క సందేశాన్ని వారు విని ఉన్నారు. What was this message? ఆ యొక్క సందేశం ఏమై ఉంది? That message was a message of repentance. ఆ యొక్క సందేశము లేకపోతే ఆ యొక్క వర్తమానం ఏంటంటే మారు మనసును గురించిన సందేశము. He was clearly mentioning kingdom of God is at hand. Repent, come and take baptism. కాబట్టి వారు స్పష్టంగా వినినది ఏంటంటే దేవుని రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందుడి అని చెప్పి స్పష్టంగా ప్రకటించబడుతుంది. John the Baptist introduced Jesus Christ of Nazareth. ఇక్కడ బాప్తిజమిచ్చి యోహాను ఈ యొక్క నజరేయుడైన క్రీస్తును ఇక్కడ పరిచయం చేసి ఉన్నాడు. He was addressing about Jesus. Behold the Lamb of God. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసుని చూసి ఆయన చెప్తూ ఉన్నాడు. The Lamb of God which taketh away the sin of the world.
ఇదిగో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే అని ప్రకటించాడు. So this is the message was preached by John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా ప్రకటించబడిన సందేశం ఇదే. Andrew heard the message from John the Baptist. ఈ బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా ప్రకటించబడిన సందేశమును ఆంద్రేయ విన్నాడు. And then Andrew went to his own brother and he preached it to his own brother. ఆంద్రేయ ఆ యొక్క సందేశం విని తన యొక్క సొంత సహోదరుని దగ్గరికి వెళ్ళి ఆ సహోదరునికి ఆ సందేశమును తెలియపరిచి ఉన్నాడు. It's good to explain the message to our own family members. మన యొక్క సొంత కుటుంబస్తులకు ఆ సందేశమును పంచుకోవడం చాలా ఉత్తమం. If we listen to any good news, any good thing, any good message, it's time to share with our own people. ప్రియులారా, మనం ఏదైనా శుభవార్త విన్నప్పుడు, ఏదైనా మంచి వార్త విన్నప్పుడు మన యొక్క కుటుంబ సభ్యులతో మనము పంచుకోవాలి. We thought that this John the Baptist was a Messiah. మరి అయ్యా ఇగో మేము ఈ బాప్తిస్మిచ్చి యోహానే మెస్సయ్య అనుకున్నాము. We thought that he is the one who has to come to deliver us. మమ్మల్ని విమోచించడానికి రానయ్యున్న వాడు ఇతనే అని చెప్పి అనుకున్నాం. But he is explaining about another person who is Jesus Christ of Nazareth. అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడనంటే నజరేయుడైన యేసు క్రీస్తుని పరిచయం చేస్తున్నాడు. He is pointing out to this man who is Jesus of Nazareth. He is the Lamb of God which taketh away the sin of the whole world. అయితే ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను యేసు వైపు చూసి తను పరిచయం చేస్తున్న విధానం ఏంటంటే ఇదిగో సర్వలోక పాపములు మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పి పరిచయం చేస్తున్నాడు. Then he preached to his own brother accepted the message. ఎప్పుడైతే ఈ యొక్క ఆంద్రేయ తన యొక్క సొంత సహోదరునికి ఆ వర్తమానాన్ని పంచుకున్నాడో ఆ యొక్క సహోదరుడు కూడా ఆ వర్తమానాన్ని అంగీకరించాడు. See, this man started following, and also this man was filled with the Holy Spirit on the day of Pentecost. He started preaching the message at the house of Cornelius. ప్రియులారా, ఈ యొక్క వ్యక్తి విన్నాడు, ఆ రోజున యేసుని వెంబడించడం ప్రారంభించాడు. అయితే అటు తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క కొర్నేలి ఇంటిలో మరి ఆ యొక్క వర్తమానాన్ని, రక్షణ వార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. He revealed everything to the family of Cornelius and his relatives and prominent friends. ఆ యొక్క కొర్నేలి ఇంటి వారికి మాత్రమే కాదు గాని తన యొక్క సన్నిహితులకు, బంధువులకు, ఇంటి వారందరికీ కూడా మరి పరిచయం చేశాడు. Look, my dear brothers and sisters, he doesn't have a partiality. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయనకు పక్షపాతము లేదు. He is the Lord of all. ఆయన అందరికీ ప్రభువు. Christ was anointed by the Holy Spirit to do good to each and every person who comes to him. ఆయన యొద్దకు వచ్చే వారికి మేలు చేయడానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడు క్రీస్తు. And he is the one who is moving from Judea and Galilee, and he is the one who is giving good news to each and every person. ఈయన గలిలయ యూదయ అంతటా సంచరించుచు ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శుభవార్తను ప్రకటించుచున్నాడు. This Jesus is here to deliver you from the oppression of devil. అలాగే అపవాది యొక్క నియంత్రణ నుంచి విడుదల చేయడానికి ఈ యేసు ఇక్కడ ఉన్నాడు. This Jesus is here to deliver you from the clutches of Satan and also from the bondage of sin. సాతాను యొక్క బంధకాల నుండి అలాగే పాప బంధకాల నుంచి విమోచించడానికి యేసు మన మధ్యన ఉన్నాడు. He is here to heal each and every sick body. అలాగే ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు వారి యొక్క దేహము నుంచి ఆ వ్యాధిని విమోచించడానికి, విడుదల చేయడానికి ఆయన ఉన్నాడు. He wants to heal everybody psychologically or mentally, physically and also spiritually. ఆయన ప్రతి ఒక్కరిని మానసికంగాను, అలాగే శారీరకంగాను, అలాగే సామాజికంగాను, ఆత్మీయంగాను విడిపించడానికి, స్వస్థపరచడానికి ఆయన ఉన్నాడు. This message was a message of salvation. ఈ యొక్క సందేశము, ఈ వర్తమానము రక్షణ సందేశము. This message was a message of deliverance. అలాగే విమోచన సందేశం అన్నది. And this message is a message of freedom.
ప్రియులారా, ఈ యొక్క వర్తమానం ఎలాంటిదని అంటే స్వాతంత్రమును గురించిన వర్తమానమై ఉన్నది. So this message he started preaching to the household of Cornelius. ఆ యొక్క కొర్నేలి ఇంటి వారందరికీ కూడా ఈ యొక్క వర్తమానము ప్రకటించబడుతుంది. They heard the message and they received the baptism of the Holy Spirit. వారు ఆ యొక్క సందేశమును వారు విని ఉన్నారు. అంతేకాదు వారు పరిశుద్ధాత్మ నింపుదల పొందుకుని ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, so then faith comes by hearing and hearing the word of God. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. So they heard and they believed. వారు విన్నారు, వినడమే కాదు వారు నమ్మారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Many times we hear and we forget. మనము చాలా సార్లు వింటాము గానీ మనం మర్చిపోతూ ఉంటాం. We need to hear whatever we hear, we need to believe it. ప్రియులారా, మనం వినాలి. మనం ఏదైతే వింటున్నామో దానిని నమ్మవలసిన వారమై ఉన్నాం. Then we can see the second point, they followed. రెండవదిగా మనం చూస్తున్నాం, వారు వెంబడించారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. John chapter 1 verse 37. యోహాను సువార్త 1:37. The two disciples heard him speak and they followed Jesus. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. Praise the Lord. దేవునికి స్తోత్రం. The two disciples heard him speak and they followed Jesus. ఆ ఇద్దరు శిష్యులు విన్నారు, యేసుని వెంబడించారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Matthew chapter 4 verse 19 to 22. మత్తయి సువార్త 4:19 నుంచి 22. Then he said to them, follow me and I will make you fishers of men. Then they immediately left their nets and followed him. Going on from there, he saw two other brothers, James son of Zebedee and John the brother, in the boat with Zebedee their father, mending the nets. He called them, and immediately they left the boat and their father and followed him. మత్తయి సువార్త 4:19 నుంచి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. So they heard, they followed Jesus. వారు విన్నారు, వారు యేసుని వెంబడించారు. They received the call from Jesus. యేసు వద్ద నుంచి వారు పిలుపు పొందుకున్నారు. Immediately they followed Jesus. వెంటనే వారు యేసుని వెంబడించారు. They never thought in a different way. వారు ఎప్పుడు కూడా వేరొక విధంగా ఆలోచించలేదండి. They left the nets and also the father and the boats. వారు ఎప్పుడైతే విన్నారో వారి యొక్క వలలను, వారి యొక్క తండ్రిని, వారి యొక్క దోణలను విడిచిపెట్టి వారు యేసుని వెంబడించారు. They never knew Jesus. వారికి యేసు ఇంతకు ముందు తెలియదు. Just now he was introduced to them. అప్పుడే వారికి పరిచయం చేయబడ్డాడు. They doesn't know what kind of wealth that Jesus is having. యేసు ఎటువంటి సంపద కలిగి ఉన్నాడో వారికి తెలియదు. He doesn't have anything in this world. ఈ లోకంలో ఆయన ఏమీ కూడా కలిగి లేడు. If a rich person calls us, it's very easy to follow. ఒక ధనవంతుడైన వ్యక్తి మనల్ని పిలిస్తే అతన్ని వెంబడించడం చాలా సులువు. The person who doesn't have a second dress. మరి ఆ యొక్క వ్యక్తికి మారు బట్టలు లేవు, and he doesn't have another bag. ఇంకొక సంచి లేదు, He doesn't have a home. అతనికి ఇల్లు లేదు, He doesn't have anything on this earth. ఈ భూమి మీద ఏమీ కూడా లేవు. And he is the one who is coming and calling us. How can we follow? అటువంటి ఆయన వచ్చి ఆయన పిలుస్తా ఉంటే మనం ఎలా వెంబడిస్తామండి? These people, they knew they have a spiritual enlightenment in their mind and they followed Jesus. ప్రియులారా, ఈ యొక్క ప్రజలకి మనోనేత్రాల్లో వెలిగించబడినందున వారు యేసుని వెంబడించడం ప్రారంభించారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. To follow Jesus, we need a commitment. ప్రియులారా, మనం యేసుని వెంబడించడానికి మనకి సమర్పణ కావాలి.
what we need to do is we need to leave everything and follow. మనం చేయవలసింది ఏంటంటే మనం సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. So one day Peter remind Jesus, we left everything and followed you. ఒక రోజున పేతురు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసు మేము సమస్తం విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాము అని అంటున్నాడు. What shall we have? అయితే మాకేం దొరుకుతుంది అని అడుగుతున్నాడు. We left everything. మేము సమస్తం విడిచిపెట్టాం. Our livelihood depends upon our nets. అయ్యా మాకు దినమునకు వచ్చే కూలి ఏదైతే ఉందో మా యొక్క వలల మీద ఆధారపడి ఉంది. If we want to live, we need to put our nets into the lake of Galilee. మేము బ్రతుకు తెరువు కోసం ఒకవేళ మేము బ్రతకాలంటే కనుక మా జీవనోపాధికి ఆ యొక్క గలిలయ సముద్రంలో లేకపోతే ఆ సరస్సులో మేము వలలు వేయాలి. And we need to catch fish and we need to sell the fish and we need to live by. ఆ చేపలు పట్టుకుని వాటిని అమ్మి మేము బ్రతుకు వెళ్ళబుచ్చాలి. But you said follow me, just we followed you. అయితే మీరు అన్నారు కదా మమ్మల్ని నన్ను వెంబడించండి అన్నారు, మేము వెంబడించాం. What shall we have? మాకేం దొరుకుతుంది? What shall we have? మేమేమి కలిగి ఉండగలం? Now you are the people who are coming and following Jesus and coming and sitting in the presence of God. You are following and praying and offering your tithes and offerings and you are coming to the house of God. You are doing so much. What you will going to get? మీరు ఇప్పుడు వస్తున్నారు, మీరు వింటున్నారు, మీరు యేసుని వెంబడిస్తున్నారు, మీరు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు, అలాగే కానుకలు ఇస్తున్నారు, మీ దశమ భాగములు ఇస్తున్నారు. అయితే మరి మీకు ఏమి దొరుకుతుంది? If you lose anything in this world, ఈ లోకంలో నువ్వు ఏదైతే కోల్పోతున్నావో you will receive 100-fold in the days to come. నువ్వు ఏదైతే నువ్వు కోల్పోతున్నావో, ఏదైతే పోగొట్టుకున్నావో రాబోయే దినములో 100 అంతలు పొందుకుంటావు. You will have a brothers, you will have a sisters, you will have everything in this world. ఈ లోకంలో నీవు ఏదో సహోదరుల్ని నువ్వు కలిగి ఉంటావు. So here the following Jesus has some principles. యేసుని వెంబడించాలంటే కొన్ని సూత్రాలు లేకపోతే నియమాలు ఉన్నాయి. So principle to follow Jesus is number 1, we have to deny ourselves. యేసుని వెంబడించడానికి మనము కలిగి ఉండవలసిన నియమం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. Then we need to take up our own cross and follow Jesus, not the cross of Jesus. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మన సిలువను ఎత్తుకోవాలి. వేరే వాళ్ళ సిలువ కాదు, యేసు సిలువ కాదు, మన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. So other day I have seen one program that says that this man carried the cross and also he was nailed and he was the one who was boasting about himself by carrying the cross. నేను ఒక రోజున ఒక కార్యక్రమాన్ని చూస్తున్నాను. అప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో ఒక వ్యక్తి సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. అతని యొక్క చేతులకి మేకులు కొట్టబడ్డాయి. మరి అతను ఏమని అతిశయంగా గొప్పగా చెప్పుకుంటున్నాడంటే నేను సిలువను మోస్తున్నాను అని చెప్పి ప్రదర్శించుకుంటున్నాడు. So here some people say that this man, this pastor, he really carried the cross and he was hung on the cross. Why you want to carry the cross? Why you want to hang on the cross? What is the reason why you want to do that? మరి అక్కడేమో అందరూ చెప్పుకున్నారు, అయ్యో ఈ పాస్టర్ గారు ఈ సిలువను మోసాడండి, అయ్యో సిలువ మీద వేలాడుతూ ఉన్నాడండి, సిలువ మీద మేకులు కొట్టుకున్నాడండి. ఏం అవసరం? Who told you to do all this nonsense? నువ్వు ఎందుకు మోయాలి? ఎందుకు సిలువ మీద వేలాడాలి? నీకు ఎవరు చెప్పారు ఈ చెత్త అంతా చేయమని? So nobody didn't tell you. Jesus didn't tell you to carry the cross. యేసు చెప్పలేదు సిలువ మోయమని చెప్పి. But you need to carry your own cross. That means your problems, your sufferings. అయితే నీ సిలువను ఎత్తుకుని నేను వెంబడించమన్నాడు అని అంటే అది నీ శ్రమ, నీ ఇబ్బందులు, నీకు సంభవించే ఏమైనా కానీ we need to carry our own problems and we need to follow Jesus. కాబట్టి మనము యేసుని వెంబడించడానికి ఎదురవుతున్న ప్రతి సమస్యను కూడా మనము అవి ఎదురిస్తూ అధిగమిస్తూ మనం వెళ్ళాలి. When we follow Jesus we face discrimination. మరి యేసుని వెంబడిస్తున్నప్పుడు మనము తృణీకారం పొందవచ్చు. And we may face rejection, మనము ద్వేషించబడొచ్చు, మనకి హింస రావచ్చు. Whatever the problem it may be, we need to follow Jesus.
అయితే ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా మనం యేసుని వెంబడించవలసిన వారమే The ఉన్నాం. principle to follow Jesus is this: we need to deny ourselves and we need to take up our own cross and we need to follow Jesus. యేసుని వెంబడించడంలో ఉన్న నియమాలు ఏంటి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి మొదటిది, రెండవది మన సిలువను ఎత్తుకోవాలి, మూడవది మనము ఆయనను వెంబడించాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Never carry the cross. The wooden cross we must not carry. ఆ యొక్క చెక్కతో చేయబడిన సిలువ నీవు నేను మోయవలసిన అవసరం లేదండి. Whatever the cross it may be, we should not carry. అది ఎటువంటి సిలువ అయినప్పటికీ కూడా మనము మోయవలసిన అవసరం లేదు. We need to carry our own cross. మనం మోయవలసింది మన సొంత సిలువను మనం మోయాలి. So Jesus said, if you want to serve me, just you need to follow me. కాబట్టి నీవు నన్ను సేవించాలనుకుంటున్నావా, నన్ను వెంబడించు అన్నాడు ఆయన. So John chapter 12 verse 26. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. If anyone serves me, let him follow me, and wherever I am, there my servant will be also. If anyone serves me, him my Father will honor. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని కనపరుచును. So dear brothers and sisters, we need to follow Jesus. ప్రియ సహోదరి సహోదరుడా, మనము యేసుని వెంబడించాలి. They followed Jesus. వారు యేసుని వెంబడించారు. They left everything and followed. వారు సమస్తమును విడిచిపెట్టి They వెంబడించారు. forsook everything and followed him. వారు సమస్తమును విడిచిపెట్టి వారు యేసుని వెంబడించారు. They have denied everything and followed. వారు సమస్తమును తృణీకరించి ఉపేక్షించుకుని యేసుని వెంబడించారు. And they denied themselves and followed Jesus. వారు తమను తాము ఉపేక్షించుకుని యేసుని వెంబడించారు. We need to take up the cross and we need to follow. మనము మన సిలువను ఎత్తుకుని మనము ఆయనను వెంబడించాలి. If you serve him, you need to follow. నీవు ఆయనను సేవించదలిచిన యెడల నీవు ఆయనను వెంబడించాలి. You are the person who is really worshiping Jesus in this evening. The reason to worship is to follow Jesus. ప్రియులారా, ఈ సాయంకాలమున నీవు యేసుని ఆరాధిస్తున్నావు కదా, అయితే నీవు ఆయనను వెంబడిస్తున్న కారణం ఏంటంటే ఆయనను ఆరాధించడానికే. They heard and they followed. వారు విన్నారు, వారు వెంబడించారు. And finally they remained with him. చివరిగా వారు ఆయనతో ఉన్నారు. John chapter 1 verse 38 and 39. యోహాను సువార్త 1వ అధ్యాయము 38 39 వచనాలు. Jesus looked around and saw them following. What do you want? He asked them. They replied, Rabbi, which means teacher, where are you staying? Come and see. He said it was about 4 o'clock in the afternoon when they went with him to the place where he was staying, and they remained with him the rest of the day. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడుగుగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. They remained with him, with the Jesus who is the only one who takes away the sin of the world. ఈ లోక పాపములను తీసివేయగలిగిన మరి ఏకైక దేవునితో ఆ యేసుతో వారు ఉన్నారు. The fellowship that they are having will bring transformation to their mind and their life. వారు ఏ సహవాసాన్ని అయితే కలిగి ఉన్నారో, ఎవరితో అయితే సహవాసమును కలిగి ఉన్నారో ఆ సహవాసము ద్వారా వారి జీవితాలకు వారి మనసుకు రూపాంతరము తీసుకుని వచ్చింది. Moses remained with Jesus for 40 days and 40 nights. మోషే మరి 40 దినములు 40 రాత్రులు దేవునితో ఉన్నాడు. Jesus remained with the Father 40 days and 40 nights. యేసు తన తండ్రితో 40 దినములు 40 రాత్రులు ఉన్నాడు. If you have a fellowship, if we remain with Jesus, your life will be transformed. పిల్లరా, నీవు కూడా యేసుతో నీవు ఉండగలిగినట్లయితే నీ జీవితము మార్పు నొందుతుంది, రూపాంతరము చెందుతుంది. If we remain, if you have a fellowship with some people who are not aligned with God's word, if we remain with them,
the ungodliness automatically enter into our brain, enter into our words, enter into our character. ప్రియులారా, ఒకవేళ నీవు గనుక ప్రభువుతో ఉండకుండా మరి దైవ భక్తి లేని వారితో గనుక నీవు సమయాన్ని గడిపితే, వారితో ఉంటే గనుక నీ మనసులో, నీ ఆలోచనలో మరి ఆ యొక్క అన్య సంబంధించిన ఆలోచనలు, కార్యాలు, క్రియలు నువ్వు చేయడం ప్రారంభిస్తావు. అటువంటి ప్రవర్తనతో నింపబడతావు. The time that you spend with the people who are ungodly, they have a power of a demon, that a demonic power will transform into the worldly nature. దైవ భక్తి లేని వారితో నీవు గనుక మరి సహవాసము చేస్తే వారిలో ఏముంది అని అంటే ఆ యొక్క అపవిత్రాత్మ శక్తి చేత వారు నింపబడి ఉన్నారు. వారితో నీవు సహవాసం చేస్తే వారిలో ఉన్న దురాత్మ నీలోనికి వచ్చి నిన్ను పరివర్తన చేపిస్తుంది. So we need to be with Jesus. మనం యేసుతో ఉండవలసిన వారమై It is good for us to be where Christ is. క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడ ఉండడం మంచిది. Where the Christ is, where are 2 or 3 people gathered in my name, I will be there in their midst. క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడైతే 2-3 ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటారన్నాడు ఆయన. We ought to labor for a spiritual welfare of ourselves and others. ప్రియులారా, మనము అలాగే మన ఇతరుల సహోదరుల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై మనము కష్టపడవలసిన వారమే ఉన్నాం. So we need to work for the spiritual welfare of the people. ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి నిమిత్తమై మనము మన యొక్క సహోదరుల నిమిత్తం మనము పని చేయవలసిన వారమే ఉన్నాం. Those who come to Christ must come with a fixed resolution. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తున్నారో వారు స్థిరమైన తీర్మానముతో రావాలి. We should have a firm and constant fellowship with him. మనము ఆయన దగ్గరికి రావడమే కాదు కానీ ఆయనతో నిరంతరము కలిగి ఉండే సహవాసము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. If we want to do that, we need to read, meditate and ponder upon God's word. మనము ఆ రీతిగా కొనసాగాలంటే దేవుని యొక్క వాక్యమును చదవాలి, ధ్యానించాలి, మనము నెమరు వేస్తూనే ఉండాలి. Then we will be like a stone, solid and steadfast, unmovable. మనము ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, చదువుతామో, ధ్యానిస్తామో అప్పుడు మనము ఒక ఆ స్థిరమైన కదల్చబడిన ఒక పెద్ద బండరాయిలాగా మనం తయారవుతాం. And nobody will not come and shake us and move us. ఎవరు కూడా వచ్చి మనల్ని కదల్చలేరు. Our faith is built upon the rock which is Christ Jesus. మనము క్రీస్తు యేసు అనే పునాది మీద మన యొక్క విశ్వాసము కట్టబడి ఉన్నది. What a wonderful brother Peter has. చూడండి, పేతురు ఎంత అద్భుతమైన సహోదరుని కలిగి ఉన్నాడో. Andrew, the one who బrought him to Jesus. యేసు వద్దకు తీసుకుని వచ్చింది ఆంద్రేయే. 1 or 2 times only we can see his work in the Gospels, but most of the time we can see Peter. అయితే ఆంద్రేయ గురించి కేవలము 1-2-3 సార్లు ఆ సందర్భంలో మనం చూడవచ్చు, కానీ ఆ తర్వాత అంతటా కూడా పేతురు గురించే మనకు కనిపిస్తోంది. If we look at the disciples, we can see the Peter. మనము శిష్యులను గురించి పఠిస్తుంటే, ధ్యానిస్తుంటే పేతురు కనిపిస్తాడు. Always we can look at Peter in many areas. కాబట్టి పేతురు గురించి మనం అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు. So Jesus looked at Peter and looked at Simon, and then he said, "You are the Simon, the son of Jonah. You shall be called Cephas," which translated a stone. ఎప్పుడైతే ఆ సీమోనును చూశాడో, యేసు అంటున్నాడు కదా, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదువు. కేఫా అను మాటకు అర్థము రాయి అని అర్థం. In my disciples, 12 disciples, you are just like a stone. కాబట్టి నాకున్న ఈ 12 మంది శిష్యుల్లో నువ్వు రాయి వంటి వాడివి. Because you have a great resolution to follow me. ఎందుకంటే నువ్వు నన్ను వెంబడించడానికి గొప్ప తీర్మానము కలిగి ఉన్నావు. And you have a fellowship with me. నాతో సహవాసము కలిగి ఉన్నావు. You are the one who is always thinking about me. నా గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నావు. You are the one who has a strong desire to follow me. నన్ను వెంబడించడానికి ఒక స్థిరమైన పటిష్టమైన తీర్మానము నువ్వు కలిగి ఉన్నావు. My sister, my brother, నా ప్రియ సహోదరుడా, సహోదరి, what we need to do is we need to have a strong resolution to follow Jesus alone. మనము యేసుని వెంబడించడానికి మనము ఒక స్థిరమైన విశ్వాసమును మనము కలిగి ఉండాలి, తీర్మానమును కలిగి ఉండాలి. కేవలం యేసుని వెంబడించడానికి మాత్రమే. Amen. ఆమేన్. When we follow
then God will going to give us revelation. ఎప్పుడైతే మనం వెంబడిస్తామో ప్రభు మనకి ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. Matthew chapter 16 verse 18 and 19. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 19 వచనాలు. And I also say to you that you are Peter, and on this rock I will build my church, and the gates of Hades shall not prevail against it. And I will give you the keys of the kingdom of heaven. And whatever you bind on earth will be bound in heaven. Whatever you loose on earth will be loosed in heaven. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So, hey, Peter, I will give you the keys of the kingdom. పేతురు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. Whatever you bind on earth, ఈ భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో will be bound in heaven. అది పరలోకమందు బంధించబడతాయి. Whatever you loose on earth, ఈ భూమి మీద వేటిని విప్పుతావో will be loosed in heaven. అవి పరలోకమందు విప్పబడతాయి. What the authority God has given to the Peter. పేతురికి దేవుడు అధికారమును ఇచ్చి ఉన్నాడు. As a children of God, God has given us authority. దేవుని బిడ్డలుగా దేవుడు మనకి అధికారమును ఇచ్చి ఉన్నాడు. If you bind anything on in this earth, it will be bound in heaven. ఈ భూమి మీద నువ్వు దేనినైతే బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. If you loose anything on this earth, it will be loosed in heaven. ఈ భూమి మీద దేనిని విప్పుతావో పరలోకమందు విప్పబడుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. What you want to loose? దేనిని విప్పాలనుకుంటున్నావు? Lord, my husband is addicted to alcohol. I lose him in Jesus name. అయ్యా, ఇదిగో ప్రభువా, నా యొక్క భర్త ఇదిగో మత్తు పానీయాలకు బానిసైపోయాడు, యేసు నామములో వాటిని విప్పుతూ ఉన్నాను. And God is the one who wants to lose him in heaven. పరలోకమందు మన దేవుడు వాటిని విప్పుతాడు. If you want to lose financial blessings, Lord, I release blessings on my life and my family, financial blessings, spiritual blessings, physical blessings. I lose the blessings. If you say, then God will going to lose in heaven. నీవు ఎప్పుడైతే ప్రభువా ఇదిగో నాయన ఆర్థిక పరమైన ప్రభు ఆశీర్వాదాలను నేను విప్పుతూ ఉన్నాను, విడుదల చేస్తున్నాను అని చెప్పి భూమి మీద నా జీవితం మీద మా కుటుంబంలో విడుదల చేస్తున్నాను అని చెప్పినప్పుడు పరలోకమందు అవి విడుదల చేయబడతాయి. God is the one who wants to give us a boldness to live a Christian life. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుడే మనకు ధైర్యమును అనుగ్రహిస్తాడు. So Peter, John, they have a boldness to preach the gospel in the first century. ఆ యొక్క మొదటి శతాబ్దములో మరి సువార్తను ప్రకటించడానికి పేతురు యోహానులు ధైర్యము కలిగి ఉన్నారు. So let us remain in Jesus. కాబట్టి యేసునందు మనం నిలిచి ఉందాం. If you remain in Jesus, నీవు యేసునందు నిలిచి ఉంటే, if the branch remain in the trunk, it will produce much fruit. తీగ మరి ద్రాక్షావళిలో ఉంటుందో అంటుపట్టుకుని ఉంటుందో అది బహుగా ఫలిస్తుంది. So unless you remain in me, you cannot be fruitful, my dear brother and sister. నీవు నా యందు నిలిచి ఉంటేనే గాని నీవు ఫలభరితంగా ఉండలేవు, ఫలించలేవు అని చెప్తున్నాడు. Let us take a decision. ఒక తీర్మానం తీసుకో. Jesus, I want to remain in you. యేసు, నేను నీ యందు నిలిచి ఉండాలనుకుంటున్నాను. Jesus, I want to remain in you. యేసు, నేను నీ యందు నిలిచి ఉండాలనుకుంటున్నాను. Jesus, I want to remain in you. యేసు, నేను నీ యందు నిలిచి ఉండాలనుకుంటున్నాను. Jesus, I want to remain in you. యేసు, నేను నీ యందు నిలిచి ఉండాలనుకుంటున్నాను. Jesus, I want to remain in you. యేసు, నేను నీ యందు నిలిచి ఉండాలనుకుంటున్నాను. I want to remain in you, not in the world, not in anywhere, but I want to remain in you. Remain in the word, remain in you. అయ్యా, లోకములో కాదు మరెక్కడో కాదు, నీ యొక్క వాక్యములోనే నీ యందే నేను నిలిచి ఉండాలనుకుంటున్నానయ్యా. If you want to remain in Jesus, నీవు యేసునందు నిలిచి ఉండాలనుకుంటే please take a decision. ఒక తీర్మానం తీసుకో. Whatever the problem it may be, ఆ సమస్య ఏమైనా, whatever the circumstances it may be, పరిస్థితులు ఏమైనా, don't please people. అదిగో ప్రజలను నువ్వు సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. Please people. ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నం Don't చేయొద్దు. try to please people. ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నం My dear చేయొద్దు. sister and my dear brother, సహోదరి, ప్రియ సహోదరుడా, I need to please my Jesus, my God. నీవు నేను మన యేసుని సంతోషపరచవలసిన వారమై ఉన్నాం. Amen. We need to please our dear God. మన ప్రియమైన ప్రభువుని మనం సంతోషపరచాలి. Do you want to remain in Jesus? నీవు యేసునందు నిలిచి ఉండడానికి And you ఇష్టపడుతున్నావు, will be fruitful. నీవు ఫలభరితంగా
ఉంటావు. If you remain, you will be fruitful branch. నీవు నిలిచి ఉంటే ఫలభరితమైన కొమ్మగా నీవు ఉంటావు. Don't go here and there. నీవు అక్కడ ఇక్కడ తిరగొద్దండి. So don't go here and there. అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దండి. Remain in Jesus. యేసునందు నిలిచి ఉండు. Have a close connection with Jesus. ఆయనతో సమీపంగా ఉండు. Let the power of God flow through him into your life. దేవుని యొక్క శక్తి ఆయన ద్వారా నీలోనికి Let the love of God flow into your life. దేవుని యొక్క ప్రేమ నీలోనికి నీ జీవితంలోనికి Let the power of God flow into your life. దేవుని యొక్క శక్తి నీలోనికి ప్రవహింపనీయు. Let the blessing of God flow into your life. దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలోనికి ప్రవహింపనీయు. Let the power of God flow into your family. దేవుని యొక్క శక్తి నీ యొక్క కుటుంబంలోనికి Our God is a wonderful God. మన దేవుడు అద్భుతమైన దేవుడు. He is a great God. ఆయన గొప్ప దేవుడు. ఆమేన్. Let us remain in Jesus. కాబట్టి యేసునందు నిలిచి ఉండండి. Unless you remain in him, నీవు ఆయనందు నిలిచి ఉంటేనే గాని nothing will happen. ఏమీ జరగదు. If you remain in him, నీవు ఆయనలో ఉంటే you will going to see wonders. నీవు అద్భుతాలు చూస్తా. You will going to see the blessings. నీవు ఆశీర్వాదాలు చూస్తా. When you're walking, you will see the favor of God. నీవు నడుస్తున్నప్పుడు ప్రియులారా దేవుని దయను చూస్తా. When you talk to somebody, you will see the favor of God. నీవు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని దయ నీ యందు ఉండడం చూస్తా. If you're just leaning on your couch, you will be experiencing the favor of God. నీవు ఎక్కడైతే నిలబడి ఉన్నావో ఆ స్థలమందు దేవుని యొక్క దయను కనికరాన్ని నువ్వు అనుభవిస్తా. What is the plan of God? దేవుని ప్రణాళిక ఏమై ఉంది? I need to hear God's word. నేను దేవుని యొక్క వాక్యం వినాలి. What is the plan of God? దేవుని ప్రణాళిక ఏమై ఉంది? I need to follow Jesus. నేను యేసుని వెంబడించాలి. What is the plan of God? దేవుని ప్రణాళిక ఏమై ఉంది? I must remain in him. నేను ఆయనందు నిలిచి ఉండాలి. Then I will be fruitful. అప్పుడు నేను ఫలభరితంగా ఉంటాను. That is the plan of God. అది దేవుని యొక్క ప్రణాళిక. Let the plan of God fulfill in all our lives. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలలో నెరవేరును గాక. May the message transform your understanding about Jesus. ప్రియులారా, ఈ వర్తమానము యేసుని గురించిన ఆలోచనలో ఒక పరివర్తన తీసుకుని రావాలి. Do you want to take a decision to remain in Jesus? యేసునందు నిలిచి ఉండడానికి నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలనుకున్నా There is a plan of God for your life. నీ జీవితానికి దేవుని ప్రణాళికను అనుమతించు. Let's ask God to give you the direction. కాబట్టి నడిపింపు నిమ్మని దిశానిర్దేశం చేయమని ప్రభువుని అడుగు. They heard. వారు విన్నారు. They followed. వారు వెంబడించారు. They remain in Jesus. వారు యేసునందు నిలిచి ఉన్నారు. The same thing is applicable to us. అదే మనకు కూడా వర్తిస్తుంది. With the hearts of submission, let us yield to the Spirit of God. సమర్పణ హృదయాలతో పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకుందాం. Can you stretch your hands to Jesus? యేసు తట్టు మీ చేతులు ఎత్తగలరా అండి? Can you take a new decision to remain in Jesus? యేసునందు నిలిచి ఉండడానికి ఒక నూతనమైన తీర్మానం తిరిగి నువ్వు తీసుకోగలవా? Do you want to spend some time every day, each day with Jesus Christ? ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభువారితో సమయాన్ని గడపడానికి ఒక తీర్మానం తీసుకో. Do you want to spend your time with the word of God? దేవుని యొక్క వాక్యము చదువుటందు ధ్యానించటందు సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నావా? Are you reading God's word? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? Are you really praying? నిజముగా నువ్వు ప్రార్థిస్తున్నావా? You are asking God to do wonders, but nothing will happen. అద్భుతాలు చేయమని దేవుణ్ణి అడుగుతున్నావు, ఏమీ జరగట్లేదేమో. Nothing will going to happen. ఏమీ జరగదు. Because you are not reading His word. ఎందుకంటే నువ్వు ఆయన వాక్యం చదవట్లేదు. You are not spending your time with God. దేవునితో నీ సమయాన్ని గడపటం లేదు. You are not praying. నువ్వు ప్రార్థించటం లేదు. You are not asking God. నువ్వు దేవుణ్ణి అడగటం లేదు. You are not spending or you are not remain in His presence. నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం లేదు. If you remain in Jesus, నువ్వు యేసునందు నిలిచి ఉంటే from today onwards you will see wonders. ఈ దినము నుండి అద్భుతాలు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. Your destiny depends upon your decision. ప్రియులారా, నీ యొక్క గమ్యము, నీ లక్ష్యము నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. What kind of decision that you want to take? నువ్వు ఎటువంటి తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు? Take the bold decision this evening. ఈ సాయంకాలం ధైర్యముతో ఒక తీర్మానం తీసుకో. Heavenly Father,
పరమ తండ్రి, we love you, God. మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా. Thank you for the word that you have given to us. మాకు ఇచ్చిన మీ యొక్క వాక్కును బట్టి వందనాలు. Thank you for your plan, O God. మీ ప్రణాళికను బట్టి వందనాలు. Lord, we have to listen to your word, O God. అయ్యా, మీ మాటను వినడానికి సహాయం చేయి. We need to follow you, Jesus. మిమ్మల్ని వెంబడిస్తామయ్యా. We want to remain in you, God. అయ్యా, మీలోనే నిలిచి ఉంటామయ్యా. Lord, as we have taken a decision to remain in your presence, O God, అయ్యా, please bless us. మీలో నిలిచి ఉండడానికి తీర్మానం తీసుకుని ఉండగా మీరు ఆశీర్వదించండి. Bless my dear sisters. మా ప్రియ సహోదరులను దీవించండి. Bless my dear brothers. మా సహోదరులను దీవించండి. As they're going to spend their time in your presence, O మీ God, సన్నిధిలో ప్రభువా వారు సమయాన్ని వెచ్చించబోతుండగా let them receive 100-fold blessings. అయ్యా, నూరంతల ఆశీర్వాదం వారు పొందుకొందురుగాక. Let them walk in victory. వారు ప్రభువా జయములో నడుచుదురుగాక. Every defeat disappear in Jesus' name. ఆ యొక్క అపజయము యేసు నామములో కనుమరుగవునుగాక. Every brother and every sister, every family, Lord, let them receive a favor of you, God. ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి కుటుంబము నీ దయను, నీ కృపను పొందుకొందురుగాక. In Jesus' wonderful name we pray. యేసు అద్భుతమైన నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.